తీన్మార్ మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేసిన పోలీస్ శాఖ వారిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మల్లన్న చెప్తేనే కాల్పులు జరిపామని గన్మెన్లు చెప్పినట్లు సమాచారం. మల్లన్న వ్యవహారంపై అంటే పోలీసులు కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. మల్లన్న గన్మెన్లు పోలీస్ శాఖ సరెండర్ చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క మల్లన్న చెప్తేనే మేము ఫైర్ చేశామని చెప్పేసి గన్మెన్లు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఏదైతే నిన్న మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై దాడికి సంబంధించి ఇప్పటికే ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందనే చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఈ జాగృతికి సంబంధించిన నేతలు అలాగే కవితకు సంబంధించిన అనుచరులు అందరూ కూడా ఏదైతే నిన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై మూకుమ్మడి దాడి అయితే చేశారు. సుమారు 50 మంది అక్కడ చేరుకొని అక్కడ అద్దాలు ధ్వంసం చేశారు, అలాగే అక్కడ ఉన్న ఫర్నిచర్ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత అదే సమయంలోని అక్కడ తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్లో ఉన్న నేపథ్యంలోని అటు గన్మ్యాన్స్ కూడా ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు అయితే జరిపారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేయడంతో ఇటు మల్లన్నకి ప్రాణహాని ఉంటుందనే నేపథ్యంలోనే గన్మ్యాన్లు కూడా వెంటనే గాల్లోకి ఫైర్ అయితే చేయడం జరిగింది. 5 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. ఈ కాల్పుల్లో కూడా జాగృతికి సంబంధించిన ఒక నేతకి ఏదైతే ఈ బుల్లెట్లు తగలడంతో కూడా అతనికైతే గాయాలైన వెంటనే అతని దగ్గర ఉన్న ఆసుపత్రులు అయితే ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో అదే సమయంలోనే తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్లో ఉండడంతో కూడా అతనికి ఎడమ చేతికి కూడా స్వల్ప గాయం కూడా అయ్యింది. ఆ తర్వాత ఏదైతే అతను ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారో ముఖ్యంగా నిన్న మేడిపల్లి పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం పూర్తిగా పర్యవేక్షించారు. అలాగే మరొక పక్క ఇటు మల్లన్న ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా ఇటు కవితతో పాటు ఇటు జాగృతికి సంబంధించిన నేతలపై కూడా కేసులు అయితే నమోదని, అలాగే మరొక పక్క ఇటు కవిత కూడా తీన్మార్ మల్లన్నపై ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా తనను ఏదైతే పదజాలతో దూషిస్తున్నారంటూ కూడా ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు పోలీసులు తీన్మార్ మల్లన్నపై కూడా ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఇరు వర్గాలు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇటు కవితపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే 191(2), 191(3), 333, 109, 324(4), 351(3), 132 రెడ్ విత్ 190 రెడ్ విత్ 49 BNS సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు కవిత ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం తీన్మార్ మల్లన్నపై కూడా ఇప్పటికే కేసు కూడా నమోదైంది. తీన్మార్ మల్లన్నపై కూడా 191(2), 191(3), 76, 127(2), 109, 351(3) రెడ్ విత్ 190 BNS 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా ఇప్పటికే వీళ్ళిద్దరిపై కూడా కేసులు నమోదైనవి. ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న మేడిపల్లిలోని ఏదైతే తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి జరిగిన సమయంలోనే ఇటు ఇద్దరు గన్మ్యాన్లు కూడా ఒక్కసారిగా గాల్లో ఫైరింగ్ చేయడంతో కూడా ప్రస్తుతం పోలీసులు ఆ గన్మ్యాన్లపై కూడా ఇప్పటికే ఫోకస్ అయితే పెట్టారు. ముఖ్యంగా వాళ్ళు ఎందుకు ఈ గన్ ఫైర్ చేయాల్సి వచ్చిందనే దానిపై వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకు ప్రాణహాని ఉందనే నేపథ్యంలోని ముఖ్యంగా ఈ దాడి జరిగిన సమయంలోనే తీన్మార్ మల్లన్న కూడా ఆఫీస్లో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన సూచనల మేరకు గన్మ్యాన్లు కూడా గాల్లో ఫైర్ అయితే చేశారు. ముఖ్యంగా 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత అక్కడ ఉన్న జాగృతి నేతకి ఒక అతనికి కూడా గాయాలైన ప్రస్తుతం అతనికి ఇంకా చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ రోజు కూడా ఇటు మహిళా కమిషన్కు తీన్మార్ మల్లన్నపై కంప్లైంట్ చేయడానికి జాగృతికి సంబంధించిన మహిళా నేతలు కూడా ఇటు మహిళా కమిషన్కి అయితే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో కూడా ప్రస్తుతం వాళ్ళు అక్కడ ధర్నా కూడా కొనసాగిస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు జాగృతికి సంబంధించిన నేతలు ఆందోళన అయితే చేపడుతున్నారు. మరొక పక్క ఇటు బీసీ వర్గాలు కూడా ఇటు జాగృతి నేతలపై మండిపడుతున్నారు. ముఖ్యంగా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళైతే దూషించే పనిలోనే ప్రస్తుతం ఇటు ఏదైతే బీసీకి సంబంధించిన నేతలు కూడా వరుసగా ప్రెస్ మీట్లు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క తీన్మార్ మల్లన్న ఇచ్చిన కంప్లైంట్లో కూడా ప్రధానంగా 2 అంశాలు అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా నిన్న జరిగిన దాడి సమయంలోనే జాగృతి నేతలందరూ కూడా కవిత జై జై అంటూ కూడా వాళ్ళు అక్కడికైతే రావడం జరిగింది. అలాగే బీసీలందరూ కూడా ఇటు తీన్మార్ మల్లన్నతో పాటు డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ కూడా ఏదైతే కార్యాలయంపై దాడి చేశారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాలు ఇచ్చిన కంప్లైంట్లపై కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేపడతామన్నారు రవి. రైట్ కుమార్. అంటే తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమై కవితపై ఎమ్మెల్సీ కవితపై అలాగే జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసినటువంటి వ్యాఖ్యలు కంచం మంచం గురించి అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని సమర్థించుకునే పనిలో మల్లన్న ఉన్నారు. గతంలో చూసాం, గతంలో బీఆర్ఎస్ పై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయడంతో అక్కడ
బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన ఆఫీస్పై మేడిపల్లి ఆఫీస్పై దాడి చేశారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరోపక్క పార్టీపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపథ్యంలో పార్టీ నుంచి ఎవరన్నా స్పందిస్తున్నారా? మరోపక్క పోలీస్ అధికారిపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసుల ప్రోద్బలంతో ఎమ్మెల్సీ కవిత నాపై దాడి చేసింది, నా ఆఫీస్ పై అని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు ఈ వివాదానికి ముఖ్య కారణం వచ్చేసి ముందు రోజు జరిగిన ఒక బీసీ సమావేశంలోని తీన్మార్ మల్లన్న కవితపై కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇందులో మంచం కంచం అనే కొన్ని మాటలతోని కవితపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం జాగృతి నేతలందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై దాడినైతే నిర్వహించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారంటూ కూడా ఇటు తీన్మార్ మల్లన్న చెప్పే పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇటు బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలు ప్రస్తుతం ఈ ఇష్యూపై కూడా సమీక్షిస్తున్నారైతే తాజాగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం బీఆర్ఎస్కి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై గతంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా అతనిపై దాడి అయితే చేశారు. ఇప్పుడు తాజాగా రెండోసారి ఏదైతే కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు జాగృతికి సంబంధించిన నేతలు కూడా నిన్న ఈ దాడి అయితే నిర్వహించడం జరిగింది. ఈ దాడిలో ఇప్పటికే తీన్మార్ మల్లన్నకి స్వల్ప గాయాలైతే అయినాయి. కానీ తీన్మార్ మల్లన్న చెప్పేదాని ప్రకారం ఏదైతే తను చెప్పిన సామెత ప్రకారం చూడాలి తప్ప కేవలం ఆమెను దూషించే విధంగా నేను అనలేదంటూ కూడా ఇటు తీన్మార్ మల్లన్న తన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇటు కవిత అలాగే కవితకు సంబంధించిన అనుచరులు కావచ్చు, జాగృతికి సంబంధించిన మహిళా నేతలందరూ కూడా ప్రస్తుతం తీన్మార్ మల్లన్నపై ఏదైతే మండిపడుతున్నారో అతనిపై వరుసగా కంప్లైంట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం మహిళా కమిషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళైతే సర్వం సిద్ధం చేసుకున్నారనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇప్పటికీ బీఆర్ఎస్ తరపున అఫీషియల్గా కవితను అన్న మాటలకు సంబంధించి ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. కేవలం అంతర్గతంగా వాళ్ళు సమీక్షిస్తున్నారైతే మనకైతే తెలుస్తుంది రవి. రైట్ కుమార్, అంటే ఒక పక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా స్పందించారు. అంటే ఎవరు మాట్లాడినా ఎవరు వ్యాఖ్యానించినా ఓ పక్క దాడిని ఖండించారు, మరో పక్క ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించారు. ఓ పక్క అధికార పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ప్రస్తుతంలో పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా? తీన్మార్ మల్లన్నకు పార్టీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎస్ రవి, ముఖ్యంగా ఈ కేసులో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఇటు కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి అగ్రనేతలు కావచ్చు, లేదంటే ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఎవరూ కూడా అఫీషియల్గా దీనికి సంబంధించి ఇంకా స్పందించలేదనే తెలుస్తుంది. కానీ ఇటు ఎమ్మెల్సీ అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై ప్రస్తుతం అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కవితకు సంబంధించిన ఏదైతే ఈ దాడిని కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే ఏదైతే ఖండించారో, అలాగే మరొక పక్క ఏదైతే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన అయితే ఖండించారు. ముఖ్యంగా ఆడవారి పట్ల ఏదైతే గౌరవం ఉంటుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోని ఇటు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తుతం ఆయన అయితే ఖండించినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే తీన్మార్ మల్లన్న మాత్రం తను చేసిన వ్యాఖ్యలు కేవలం కవితని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు, కేవలం సామెత పరంగా నేను అన్న మాటలే తప్ప వాళ్ళు కావాలని ఇటు పోలీసులు ప్రోద్బలం తీసుకొని తన కార్యాలయంపై దాడి చేశారంటూ కూడా ఇటు తీన్మార్ మల్లన్న ఇచ్చిన కంప్లైంట్లోని ప్రధాన అంశంగా అవుతుంది. అలాగే తన గన్మ్యాన్లు ఏదైతే తనను కాపాడారంటూ కూడా ఆయనైతే చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఇటు గన్మ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాతే వాళ్ళు గాల్లో కాల్పులు జరిపామంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఎప్పటికైనా సరే గతంలో ఏదైతే ఈ బీఆర్ఎస్ నేతలు ఇటు మహా న్యూస్పై దాడి కావచ్చు, ఇప్పుడు జరిగిన ఈ క్యూ న్యూస్పై దాడి కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా ఇలాంటి దాడులు కొనసాగుతాయని వాళ్ళు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం దీన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకా దీన్ని అయితే ఎటువంటి ఖండించలేదని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.